మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఉపాధ్యాయులు ఐక్య సమేతమంటూ అందరూ కలిపి ఒక గ్రూపుగా అయితే ధర్నా చేయడం అయితే జరుగుతుంది డిఓ ఆఫీస్ దగ్గర. అసలు ఎందుకు ఈ ధర్నాలు, దేనికోసం అన్నది ఒకసారి మాటలో తెలుసుకుందాం. సార్ ఎందుకు సార్? అదే మీకు తెలిసిందే కదా, మరి కుప్పలి హై స్కూల్లో మోడల్ స్కూల్లో జరిగిన సస్పెన్షన్స్, 5 విద్యార్థుల డిబార్ విషయమై మేము గత వారం రోజులుగా కార్యాచరణ ప్రకటించాం. ఇంతవరకు 10 మంది ఉపాధ్యాయులు మాత్రమే సస్పెన్షన్ రివోక్ చేశారు. మిగతా నలుగురు ఉపాధ్యాయులు సస్పెన్షన్ రివోక్ చేయాలి. అదేవిధంగా 5 విద్యార్థులకి న్యాయం చేయాలి. అట్ ది సేమ్ టైం క్రిమినల్ కేసులు పెట్టారు 6 ఉపాధ్యాయుల పైన, వాటిని కూడా ఎత్తివేయాలి. అది మా ప్రధాన డిమాండ్. ఎంతవరకు కూడా మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతూ ఉంటుంది. విద్యార్థులు స్లిప్పులు పెట్టి రెడ్ హ్యాండెడ్గా దొరికారా? దొరకలేదండి, అదే కదా మా అదంతా చెప్పేది. నిజంగా వాస్తవాలు ఉంటే పనిష్మెంట్ ఇవ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి. ఇక్కడ గంటన్నర సేపు మొత్తంగా స్క్వాడ్ బృందము అతను తీసుకెళ్ళిన 4 ఉపాధ్యాయులు అందరూ వెళ్తే గంటన్నర సేపు వెతికినా దొరకకపోతే చివరికి ఆ బృందాలన్నీ కలిసి విద్యార్థులను బ్రతిమలాడుకున్నారు. మీ దగ్గర ఉంటే ఏవైనా ఇచ్చేండ్రా నాన్న అంటే బ్రతిమలాడుకున్న సందర్భంలో ఆ పక్కన ఉన్నటువంటి కాగితాలు, చిత్తు పేపర్లు అవన్నీ మనం తీసి ఇచ్చేస్తాం కదండి. అవి ఇస్తే వాటిని స్లిప్పులుగా భావించి వీళ్ళు డిబార్ చేయడం జరిగింది. ఈరోజు గత 4 రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా జిల్లా మొత్తంగా ఉపాధ్యాయ ఉమ్మడి వేదిక ఏదైతే డిఈఓ ఆఫీస్ దగ్గర ముట్టడి కార్యక్రమాన్ని తీసుకుందో దీనికి సంబంధించి మరి కుప్పిలి ఒక ఎస్ఎస్సి సెంటర్లో డిఈఓ గారు 15 మంది ఉపాధ్యాయుల్ని 5 విద్యార్థులను డిబార్ చేయడం అనేది జరిగింది. అయితే గత రోజు 10 మందిని దానిలోంచి సస్పెన్షన్ రివోక్ చేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, అకారణంగా ఆ 15 మందిని కూడా మీరు ఎందుకు సస్పెండ్ చేశారు? ఇక్కడ డిఈఓ గారు చాలా తెలివైనటువంటి వ్యక్తి, ఒక సామాజిక, తాత్విక, మనోవిజ్ఞాన శాస్త్రాలని క్షుణ్ణంగా పఠనం చేసినటువంటి వ్యక్తి. మరి అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దేటటువంటి, ఉపాధ్యాయులను తయారు చేసేటటువంటి, డైట్కు ప్రిన్సిపాల్గా ఉండేటటువంటి వ్యక్తి. కనీసమైనటువంటి నైతిక విలువలు కూడా లేకుండా 15 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి ఇవాళ వాళ్ళందరికీ కూడా ఒక మానసిక వ్యధను చేకూర్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే 10 మంది సస్పెన్షన్ రివోక్ అయిందంటే మీరు చేసినటువంటి సస్పెన్షన్ అనేది అబద్ధమైనటువంటి సస్పెన్షన్ అని తేలింది. మిగిలినటువంటి 5 ఉపాధ్యాయుల సస్పెన్షన్ కూడా 4 ఉపాధ్యాయులు, ఒక ఆఫీస్ స్టాఫ్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా సస్పెన్షన్ రివోక్ చేయాలి. ఇంకా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు 5 విద్యార్థులను డిబార్ చేశారు. ఇది చాలా తీవ్రమైనటువంటి చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. డిఓ గారు ఇంకోటి చెప్తున్నారు, 30,000 రూపాయలు 50,000 రూపాయలు కలెక్షన్ చేయడం జరిగిందని. మా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థి 30 రూపాయలు పెట్టి నోట్ పుస్తకాన్ని కూడా కొనుక్కునేటటువంటి స్థితిలో లేనటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు పేద వర్గాలకు చెందినటువంటి తల్లిదండ్రులు ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళు 50,000 పెట్టి ఎలా చేశారు? చేతులు మారేయని చెప్తున్నారు. అంటే బహుశా ఆ డబ్బులు ఏమైనా మీ చేతుల్లోకి వచ్చాయని చెప్పేసి మేము డిఓ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ జిల్లా ఉపాధ్యాయ ఉమ్మడి వేదికగా మేము ఒకటే చెప్తున్నాం, మొత్తంగా అందరూ ఉపాధ్యాయుల మీద సస్పెన్షన్ రివోక్ అయిన వరకు, ఆ 5 విద్యార్థులు కూడా పరీక్షలు రాసే వరకు కూడా ఈ స్పాట్లో, ఈ జిల్లాలో ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా స్పాట్ వాల్యుయేషన్లో ఏ ఒక్క పరీక్ష పత్రం కూడా మూల్యాంకనం చేయబడదు అని తెలియజేసుకుంటూ, మరి గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి కూడా మేము విన్నపం చేస్తూ ఉన్నాం. మీరు సమస్యల పట్ల చాలా సానుకూలంగా స్పందించేటటువంటి, ఒక నేచర్ ఉండేటటువంటి వ్యక్తిగా మిమ్మల్ని కొనియాడుతున్నారు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మొత్తం ఉపాధ్యాయ వర్గాలన్నీ కూడా. కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి ఈ ఇష్యూని మీకు ఇప్పటివరకు తెలిసే ఉంటుంది. మేము ఆల్రెడీ మీకు మీ వాట్సాప్ ద్వారా మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి దీని మీద మీరు తక్షణమే స్పందించవలసిందిగా మేము కోరుకుంటూ, ఆ పేద విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా ఈ జిల్లా శాఖగా మేము కోరుకుంటా ఉన్నాం. ఆ రోజు ఇన్విజిలేషన్లో విధుల్లో ఉండే ఉపాధ్యాయులు 30 నుంచి 50,000 రూపాయలు వసూలు చేశారనేది ఆయన ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా జిల్లాలో ఉండే ఉపాధ్యాయులకి ఆయన క్షమాపణ చెప్పాలి. చట్టపరంగా కూడా ఆయన మీద పరువు నష్టం దావా వేయడానికి మేము సిద్ధపడుతున్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే విద్యార్థులు 30 నుంచి 50,000 ఏ రకంగా ఈ పరీక్షల నిమిత్తం ఇస్తారనేది ఒకసారి ఆలోచించాలి. ఏమాత్రం నేటికి వారం 10 రోజులు గడుస్తున్నా కూడా తను అన్న వ్యాఖ్యలను ఈరోజు వరకు రుజువు చేయకుండా ఆయన తాత్సారం చేయడం చాలా అవమానకరం. వెంటనే
ఈ మిగిలిన 4 ఉపాధ్యాయుల మీద ఉండే సస్పెన్షన్ని ఎత్తివేయాలి. 5 విద్యార్థులకు న్యాయం చేయాలి. ఉపాధ్యాయుణ్ణి ఆ విధుల నుంచి, డియుఓని ఆ విధుల నుంచి తప్పించి జిల్లాలో విద్యాశాఖలో ఉండే ఈ కార్యక్రమాలన్నీ ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్ర విద్యాశాఖ చొరవ చూపాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు వెంటనే కలుగు చేసుకొని చొరవ చూపాలని చెప్పి మేము కోరుతున్నాం. ఏది తప్పు ఒప్పు అన్నది ఆల్రెడీ కమిటీ కూడా వేసామంటున్నారు. కమిటీ తాలూకు నిర్ణయం రాకముందే ఎందుకు ఈ ధర్నాలు? ఆ రోజు డిఈఓ గారి తాలూకా ప్రధానమైన ఆరోపణ మాస్ కాపింగ్ జరిగిందని. 391 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. 391 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే మాస్ కాపింగ్ అంటే అర్థం ఏంటి? పుస్తకాలు పెట్టి, స్లిప్పులు పెట్టి మొత్తం విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో రాయాలి. కానీ జల్లెడ పట్టి పట్టి ఈ 6 బృందాలు భయభ్రాంతులు చేసి సంబంధం లేని 5 కాగితాలని వాళ్ళ దగ్గర తీసుకొని, అది కూడా ఈ ప్రశ్నాపత్రానికి సంబంధించిన జవాబులు ఎక్కడా లేవు, ఆ విద్యార్థులు రాసిన పరిస్థితి లేదు. పోనీ ఆ ప్రశ్నలు రేపు మరో గంటలో రాయడానికి ఉంచుకున్న పరిస్థితి కూడా లేదు. కాబట్టి దీన్ని మాస్ కాపింగ్ అని ఎలా అంటాం? మాస్ కాపింగ్ అనేదే ప్రధానమైన ఆరోపణ. అటువంటి మాస్ కాపింగ్ జరగని దానికి ఇది అక్కడ ఏమీ జరిగిందిగా మేము అభిప్రాయపడడం లేదు. కాబట్టి ఖచ్చితంగా డిఈఓ ఆరోపణ అనేది అబద్ధం. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరిగే వాతావరణం ఆయనకి ఇష్టం లేదు. వాస్తవంగా పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి ఆయన అనుకుంటే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సీసీ కెమెరాలు పెట్టాలి, మరింత మెన్ పవర్ని పెంచాలి, అవసరమైతే ఆయన 6 బృందాలని అక్కడ స్క్వాడ్ రూపంలో పెట్టాలి. కానీ ఆ రకంగా చేయకుండా అక్కడ ఉపాధ్యాయుల్ని దోషులుగా చిత్రీకరించే నేపథ్యంలోనే అక్కడికి దాడులు చేయడం, ఆ రకంగా చేశారు. కాబట్టి ఇందులో ఏ ఎంక్వైరీలు చేసుకున్నా, సమగ్రమైన విచారణలు జరుపుకున్నా దానిలో ఎటువంటి వాస్తవాలు ఉండవు. ఆయన ఖచ్చితంగా ఆయనే A1 ముద్దాయిగా కూడా రేపు రాబోయే కాలంలో విద్యాశాఖలో నిలబడే పరిస్థితి అనేది ఉంది. ఈ జిల్లాలో తన చివరి పీరియడ్లో విధ్వంసాన్ని సృష్టించి వెళ్ళిపోవాలని ఒక కృత నిశ్చయంతో ఉండి అధికారుల మన్ననలు పొందడం కోసం లేనిది చిలువలు కలువులుగా చేసి సృష్టించారు తప్పించి వాస్తవంగా అక్కడ జరిగిందైతే ఏమాత్రం కూడా ఏమీ కూడా లేదు. మొత్తం 400 విద్యార్థుల్లో 5 విద్యార్థుల్ని డిపార్ట్మెంట్ చేసావంటే అక్కడ ఎంతవరకు నీ తాలూకా నేతి బీరకాయలు నెయ్యిలాగే ఉంది తప్పించి కానీ నువ్వు చేసే ఆరోపణ ఏమాత్రం సమంజసంగా లేదు. మరి అక్కడ ఉన్న స్టాఫ్, కుప్పిలి హై స్కూల్లో ఉన్న స్టాఫ్ ఒక్కొక్కరు 30,000 నుంచి 50,000 వరకు కలెక్షన్ చేశారని ఒక డిఈఓగా మీరే అన్నారు. దీనికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి? డిఈఓ వహించాలి. ఆ కలెక్షన్లో నీకు ఎంత వాటా ముట్టింది? ఈ వాటాలు మీరు ఏం చేశారు అంటే చివరి పీరియడ్లో మీరు విధంగా వాటాలను దండుకోవడం కోసం వచ్చారా డిఈఓగా? మొదట నాకు వద్దు అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయినట్టు డిఈఓ మళ్ళీ వెనక్కి వచ్చాడు అంటే చివరి పీరియడ్లో ఈ అక్రమ సంపాదన కోసం ఆరాటపడి తన అనుయాయులను అక్కడ నియమించుకొని ఈ కలెక్షన్ చేశాడని మనం చూస్తున్నాం. అక్కడ విద్యార్థులు డిపార్ట్ చేసిన విద్యార్థులు చూస్తే చాలా పేదవారు, ఎవరు కూడా 5,000, 50,000, 30,000, 40,000 ఇచ్చిన స్థితిలో లేరు. ఆ డిఈఓ స్థానంలో ఆయన వద్దు, ఇంకొకరిని ఎవరినో వెయ్యండి అని ప్రధానమైన డిమాండ్గా పెట్టాం. కాబట్టి తక్షణం దీనికి ప్రతిచర్యగా ఈ డిఈఓని తొలగించి, విధుల నుంచి తొలగించి తన మాతృ సంస్థకు పంపించి యథావిధిగా మళ్ళీ విద్యాశాఖ గౌరవం నిలబెట్టాలనేసి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా నేను తెలియజేసుకుంటున్నాను. నిజానికి కుప్పిలి ఆదర్శ పాఠశాలలో ఏమీ జరగలేదనడానికి నిదర్శనం ఒక్కటి చెప్తాను. కలెక్టర్ గారిని గత 2 రోజుల క్రితం కలవగానే ఆ రోజు రాత్రి 1 గంటకి 7+3 అంటే 7 టీచర్స్కి అలాగే 3 ప్రధానోపాధ్యాయులకి సస్పెన్స్ రివోక్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఇది పొరపాటున, ఇది ద్వేషపూరితంగా, కుట్రపూరితంగా డిఈఓ సస్పెండ్ చేశాడనే విషయం కలెక్టర్ గారు గ్రహించారు. కాబట్టే 10 మందికి వెంటనే రివోక్ చేశారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కుప్పిలి ఆదర్శ పాఠశాలలో 6 బృందాలు స్క్వాడ్లుగా వెళ్తే 391 మందిని జల్లెడు పట్టిన 2 సార్లు 2 టీములు వెళ్ళినా కూడా ఎక్కడ ఏమీ దొరకలేదు. ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయి. అప్పుడు ఇంకొక స్క్వాడ్ బృందంలో ఒకరు వెళ్ళి, నేను మీ తల్లి లాంటి దాన్ని, ఎవరైనా వస్తే స్టేట్ నుంచి అబ్జర్వర్స్ మీరు ఇబ్బంది పడతారు, మీకు ఎక్కడ దొరికినా మీ దగ్గర ఏ ఇన్నర్ పాకెట్లో ఉన్నా ఇచ్చేయండి అని బతిమాలగా వాళ్ళ దగ్గర ఒక 5 వాళ్ళు కింద పడిపోయినవి, ఆ కిటికీ పక్కన పడిపోయినవి తీసిస్తే అసలు ఆ పరీక్షకి సంబంధం లేనివి. అవి అసలు మాల్ ప్రాక్టీస్ అంటే మాకు తెలిసి మా సర్వీస్లో మేము ఏంటంటే
ఆ ప్రశ్న అనేది ఆ క్వశ్చన్ పేపర్లో వచ్చిన ఆన్సరు విద్యార్థి రాస్తుండగా ఇన్విజిలేటర్ చూసి కానీ, సిఎస్ కానీ, డిపార్ట్మెంట్లు కానీ, స్క్వాడ్ కానీ ఆ స్లిప్ రాస్తుండగా దొరికితేనే అది మాల్ ప్రాక్టీస్ కింద వస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఆ సూచనలే లేవు. తర్వాత మాల్ ప్రాక్టీస్ ఒకవేళ బుక్ అయితే ఆ ఇన్విజిలేటర్ సైన్ చేయాలి, నా రూమ్లో ఇది జరిగిందని. మీరు అడగండి, ఈ 5 విద్యార్థులు డిబార్ చేశారు కానీ ఏ ఒక్క ఇన్విజిలేటర్తోనూ సంతకం తీసుకోలేదు. 5 విద్యార్థుల జీవితం నాశనం అయిపోయిందని చెప్పడానికి ఉదాహరణ, ఒక విద్యార్థి వచ్చి నేను డిఓ ఆఫీసులో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ పరీక్ష పెట్టండి క్వశ్చన్ పేపర్తో, నేను 500 దాటి తెచ్చుకుంటాను అన్నాడు. ఆ విద్యార్థి కుప్పలి పాఠశాలకి చాలా మెరిట్ ఉన్న స్టూడెంట్, అంటే చాలా టాపర్ అనమాట. ఆయన ఏం జరిగింది, పాపం మీ టీచర్స్ అందరూ ఇలాగ మీ దగ్గర ఏమున్నాయో బతిమాలితే కింద పడిపోయిన ఉన్నదా, మరి పాతదో అది ముందు పరీక్షదో ఏంటో తెలియదు కానీ ఒక చిత్తు కాగితం లాంటివి తీసిస్తే ఆ విద్యార్థిని కూడా వీళ్ళు మనకి బుక్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఒకవేళ కుప్పలి పాఠశాలలో నిజంగా ఒకవేళ మాస్ కాపీయింగ్ జరుగుతుందని ముందే 2 రోజుల ముందే ఇన్ఫర్మేషన్ గౌరవ డిఏఓ గారికి ఉన్నట్టయితే సీసీ కెమెరాలు పెట్టచ్చు, లేదా అదే సిట్టింగ్ స్క్వాడ్లో రూమ్కి ఒకరిని పెట్టచ్చు, లేదా ఆ 15 మంది ఇన్విజిలేటర్ని రిలీవ్ చేసేసి కొత్త వాళ్ళని అపాయింట్ చేయొచ్చు. కానీ ఎందుకు అలా చేయలేదని ఈ ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక తరపున మేము ప్రశ్నిస్తున్నాం. ఈ 15 సస్పెండ్ ఆర్డర్లు కూడా దురుద్దేశపూరితంగా చేసినవి. కాబట్టి ఉమ్మడి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎంక్వైరీ పారదర్శకంగా జరగాలంటే ఖచ్చితంగా ఈయన మన డిఓ గారు ఈ సీట్లో ఉండకూడదు. గతం రాత్రి ఆర్జేడీ గారికి కూడా అదే చెప్పాము, మేము కమిషనర్కి అదే చెప్తున్నాం, ప్రజాప్రతినిధులకు కూడా అదే చెప్తున్నాం. అదేవిధంగా క్రిమినల్ కేసులు ఎత్తివేయాలి, తక్షణమే వీళ్ళు 5 కూడా రివోక్ చేయాలి. మెయిన్ విద్యార్థులండి, ఈ భవిష్యత్ అసలు మా ఉపాధ్యాయుల కంటే విద్యార్థుల భవిష్యత్తు అనేది మాకు ముఖ్యంగా సంఘాలు భావిస్తున్నాం. Don't